సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేంద్రం జిల్లా ఆసుపత్రి నందు ఈ రోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. హిమోగ్లోబిన్ తయారు చేసే కణాలలో జన్యు మార్పుల వల్ల తలసేమియా వస్తుందని, హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలతో ఉండే ఒక ప్రోటీన్. ఇది శరీరమంతా ఆక్సిజన్ అందిస్తుంది. జన్యు మార్పుల వల్ల మేనరికం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. హిమోగ్లోబిన్ అణువులు ఆల్ఫా మరియు బీటా చైన్ అనే పిలువబడే ప్రోటీన్ గొలుసుతో తయారం అవుతుంది. హిమోగ్లోబిన్ లో ఉండే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోవడానికి తలసేమియా వ్యాధి అంటారని, బిడ్డకు జన్మనిచ్చే వారి వల్ల ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుందన్నారు. జన్యు వాహకాలైన తల్లిదండ్రులకు తలసేమియా మైనర్ జన్మించే బిడ్డలు 25% మంది పుట్టుకతోనే వ్యాధి కేసులు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మీనా మాట్లాడుతూ, తలసేమియా అనేది పుట్టుకతో వచ్చే జన్యుపరమైన అసాధారణ హిమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాల ఘనత ద్వారా వర్గీకరించబడుతుందని, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధి, దీనికి జీవితకాలం పర్యవేక్షణ మరియు చికిత్స అవసరమన్నారు. ఎముకల మజ్జు అనే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేసే ఎముకలకు కణజాలాలు సూచిస్తుంది. ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ తలసేమియా ఎముకల మధ్య సరిపడా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి తగ్గిస్తుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడుతుంది. తలసేమియా వల్ల పాలిపోయిన చర్మము, అసాధారణమైన వక్రబుద్ధి, నెమ్మదిగా ఎదుగుదల, బొడ్డువాపు, అంటువ్యాధుల బారిన పడతారని, కంటిలోని తెలుపు పసుపు వర్ణంగా మారుతుందని, తల మరియు ముఖం యొక్క అసాధారణంగా వెడల్పుగా ఉండే ఎముకల మధ్య ఎక్కువగా విస్తరించడం వల్ల సంభవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఐ హెచ్ఓ డాక్టర్ ఎం శ్రీనివాస్, జనరల్ మెడిసిన్ డాక్టర్ సుమన్, ఆర్ఎంఓస్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రణత, హెడ్ నర్స్ ఉమా, రోజ్లిన్, నర్సింగ్ ఆఫీసర్ షబానా, స్వప్న, షాహిని, నజీర్, కవిత, ఉజ్మా, రేఖ, ఎక్స్రే టెక్నీషియన్ అయేషా, మమత, హెడ్ నర్స్ రేమేషు, రచన, జీవన, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మి, హెడ్ నర్సెస్ ఉమామహేశ్వరి, వకులాదేవి, నిర్మల, పుష్ప, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఈసీజీ టెక్నీషియన్ రాజు, ఆరోగ్యశ్రీ సురేందర్, సంతోష్, పారామెడికల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒకసారి యాక్చువల్గా ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఇందాక నేను మా మెడికల్ స్టాఫ్కి అయితే అంతా తెలుస్తుంటుంది. మీకు తెలియాలి ఇలాంటి విషయాలు, మీరు నలుగురికి చెప్పాలి. ఇంకా ఇలాంటిది మానరికం చేసుకుంటే కొన్ని రక్తంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయట. అలాంటి టెస్టులు జరుగుతున్నాయి. మనకు గర్భవతి అని తెలవగానే, మేనరికం అయినా ఇంకా మామూలుగా గర్భవతి అని తెలగానే ఇలాంటి పరీక్షలు చేయించుకోవాలట. ఆ పరీక్షలు ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అవైలబిలిటీ ఉన్నాయి, ఇక్కడ వచ్చినాయి. సో ఆ పరీక్షలు మేనరికం వాళ్ళైనా ఎవరైనా సరే తప్పకుండా చేయించుకుంటే, మనం ఏదైనా ఉందనుకో ముందే మనం దానికి ట్రీట్మెంట్ అవన్నీ తీసుకోవచ్చు. తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. పుట్టబోయే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టినాక చేస్తారు, పుట్టలో ఉండగా చేస్తారు, 3 నెలల లోపల. అప్పుడు మనము దాన్ని బట్టి మనం మళ్ళీ దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, అంటే వైద్యం మన దానికి తీసుకోవచ్చు. అది ఒకటి మీరందరూ ఒకరి ద్వారా ఒకరికి చెప్పుకోవాలి. ఇప్పుడు మేము మీకు మాత్రమే చెప్తున్నాం, అందరి ప్రజలకు చెప్పట్లేదు. కాబట్టి మీరు ఇలాంటివి ఉంటాయట, చేయించుకోవాలని మీరు నలుగురికి చెప్పుకోవాలి. ఓకేనా? మన ఏటీఎంస్ కానీ, మన స్టాఫ్ నర్సెస్ కానీ మీరు కూడా కంపల్సరీ ఇది మనం హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రతి ఒక్కరికి చెప్తే బాగుంటుంది. మనం మెడికల్ స్టాఫ్ కాబట్టి మరి మీరు మీ రిలేటివ్స్లో కానీ, సరౌండింగ్ పరిసరాల్లో మీ నైబర్స్కి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి మెయిన్గా వాళ్ళే ఎక్కువ మేనరికాలు అవి చేసుకుంటారు బిఫోర్ ఎనీ టెస్టింగ్స్. సో వాళ్ళకైతే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే.